హాయ్ ఫ్రెండ్స్, హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. అండ్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఏంటంటే ప్రైస్ యాక్షన్లో మంచి సపోర్ట్ అనేది ఎలా తీసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది కాల్ తీసుకున్నాం. వెరీ స్మాల్ రిస్క్ ఉంటుంది, బ్యూటిఫుల్ రివార్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇన్ బిట్వీన్ ఏంటంటే ఈ యొక్క మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా ఏంటంటే మీకు మీరే డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎట్లా ఉంటుందంటే 1:2, 1:3, 1:4 అలా ఉంటుంది. ₹1 రిస్క్ చేస్తే మనకంటే ₹4 ప్రాఫిట్ వచ్చే సిస్టమ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఏ బుక్లో ఉండదు, నేను ఏంటంటే అబ్జర్వ్ చేశాను. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హారిజంటల్గా కన్సాలిడేషన్ జరిగింది. సో ఈ ట్రిక్స్ ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 అనేది సీక్వెన్స్లో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వీడియోకి గన 500 లైక్స్ అనేది వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ ఏంటంటే లైవ్లో రికార్డ్ చేసి అనాలిసిస్ ఎలా చేస్తాననేది కంప్లీట్గా అనమాట. లైక్ 3 hours 4 hours నేను వితౌట్ కటింగ్ ఎలా చేస్తాను అనాలిసిస్ అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే అట్లీస్ట్ 400 to 500 లైక్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ కన్సాలిడేషన్ తీసుకుంటూ ఉంటుంది. దాని తర్వాత చిన్నగా ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్తుంది అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ చూడండి. పైకి వెళ్తున్నప్పుడు ఒక రేంజ్ నుంచి బయటకు వచ్చింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఈ జోన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ తీసుకొని డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి. డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మనం ఏంటంటే ఇది రెసిస్టెన్స్ అని డ్రా చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ డ్రా చేయగలగాలన్నమాట. అదేవిధంగా మనం సపోర్ట్ అనేది ఇక్కడ డ్రా చేసుకుంటాం. ఈ రియల్ సపోర్ట్స్ కాదు, ఇక్కడ సపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ద మ్యాజిక్ అనేది ఎలా ఉంటుందో. ఓకే, లెట్ మీ షో ఆన్ ద చార్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనం చూసేది బ్యాంక్ నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ చార్ట్. సో ఇక్కడ చెప్పండి, మనకు మార్కెట్ ఏ పాయింట్ దగ్గర కన్సాలిడేషన్ తీసుకుంది. ఇక్కడ కన్సాలిడేషన్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. మనం ఇది కన్సాలిడేషన్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే, రైట్. అండ్ దీని యొక్క కలర్ కూడా మనం వైట్ కలర్ అనేది పెట్టుకుందాం. సో ఆబ్వియస్గా మార్కెట్ ఏమైంది, ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. ఎలా చెప్తున్నాము, షూటింగ్ స్టార్ ఉంది. దాని తర్వాత మళ్ళీ సేమ్ జోన్లోకి వచ్చింది. ఇది జోన్ అనమాట యాక్చువల్గా. ఎనీహౌ ఏంటంటే అక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ కిందకి రావడం జరిగింది. సో ప్రాబబిలిటీ ఉంది పైకి వెళ్ళడానికి, ఎందుకంటే మనకి హైయర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి. ఎనీహౌ ఎటు జరుగుతుంది అనేది మనకి పెద్దగా మ్యాటర్ కాదు, మనం వెయిట్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్. ఈ కన్సాలిడేషన్ నుంచి చూడండి, దిస్ ఈజ్ ద బ్రేక్అవుట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, రైట్. నౌ ఏంటంటే ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగే ముందు జోన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఆ మార్క్ చేసే జోన్ అనేది అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇక్కడ మార్క్ చేస్తారు, ఓకేనా. ఇట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ సపోర్ట్ అనమాట. మనం ఎక్కడ మార్క్ చేయాలంటే మనకి ఈ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క సపోర్ట్ నుంచి పైకి వెళ్ళింది కదా, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఈ యొక్క హ్యామర్లో అబ్జర్వ్ చేస్తే ప్రైస్ని పుష్ చేశారు కిందకి, రైట్. ఇది పుష్ చేసినట్టు. నవ్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను దీన్ని డిమాండ్ జోన్ అంటాను, ఓకేనా. దీన్ని డిమాండ్ జోన్ అంటాను. అండ్ దీని యొక్క సెట్టింగ్స్ కూడా ఒకసారి ఎక్స్టెండ్ చేద్దాం. షో ప్రైస్ టెక్స్ట్ కోఆర్డినేట్స్ విజిబిలిటీ. ఓకే, యా, లెట్ మీ చేంజ్ ది సెట్టింగ్స్ ఆఫ్ దిస్ వన్. యా, ఎక్స్టెండ్ రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని జస్ట్ డిమాండ్ జోన్ అనుకున్నాం. ఎందుకు ఇది డిమాండ్ జోన్ అంటే యాక్చువల్గా ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. ఒకవేళ నేర్చుకోగలిగితే దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కొద్దిగా పేషెన్స్ అనేది వహించండి. మార్కెట్ ఈ యొక్క కన్సాలిడేషన్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మళ్ళీ వచ్చి ఇక్కడ దాకా రీటెస్ట్ చేసి అక్కడ నుంచి షార్ప్గా పైకి వెళ్ళింది. చూడండి, ఇదంటే ఏంటంటే మనకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది ఇదే జోన్లోకి. బట్ ఈ కేసులో ఏంటంటే షార్ప్గా పైకి వెళ్ళింది కాబట్టి నవ్వు ఏంటంటే మనం దీన్ని యాక్యురేట్గా మార్క్ చేసుకుంటే దిస్ ఈజ్ సెట్ డిమాండ్ జోన్ అనమాట. సో నేను దీన్ని సింపుల్గా ఎక్స్టెండ్ చేస్తున్నాను. అంటే మార్కెట్ ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగిందో, సో చూడండి మనకి ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెవెల్ అనుకుందాం, ఇలా వెళ్ళింది, ఇలా బ్రేక్అవుట్ అయింది. సో ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ ముందు ఈ యొక్క లెగ్లో మనం అనేది ఈ యొక్క డిమాండ్ జోన్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిమాండ్ జోన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో. సో మార్కెట్ సేమ్ జోన్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా చూడండి ప్రతిసారి కూడా రెస్పెక్ట్ చేస్తుంది.
దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చాలా సపోర్ట్ ఉందన్నమాట. ఎందుకు ఎలా తెలుస్తుందంటే, షార్ప్గా ఎప్పుడైతే ప్రైస్ రైజ్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క జోన్స్లో బయింగ్ ఆర్డర్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. దాదాపుగా మనకి 42,995 అంటే 43,000 నుంచి కూడా మనకి 43,370కి వెళ్ళటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ దట్ టైం, మనం చూసుకున్నట్టయితే సెకండ్ టైం కూడా, అంటే ఇది ఫస్ట్ పైకి వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ చూడండి ఈ విక్స్ అనేది ఎలా కనిపిస్తున్నాయో. జోన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, అంటే లైక్ ఏంటంటే ఆ 43,000 దగ్గర మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది ఎంటర్ అవుతుందో మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయినట్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా రాకెట్ లాగా మార్కెట్ అనేది వెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? నా ఫ్రెండ్స్, ఇక్కడ ఇదైతే క్లియర్గా ఉంది కదా. నా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఇంకొక లెవెల్ అనేది చూస్తున్నాను. మొత్తం అనేది డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఒక డిమాండ్ జోన్ అనేది ఎట్లా డ్రా చేసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆబ్వియస్గా ఇదేంటంటే మనకి గ్యాప్ అప్ అయింది, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఒక జోన్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఒక జోన్ అనమాట. సో ఇక్కడ మనకి మార్కెట్ పైకి వెళ్ళటం, మళ్ళీ సేమ్ లెవెల్ అనేది కిందకి రావడం అనేది జరిగింది. కాబట్టి మనం ఏంటంటే దీన్ని జోన్స్ లాగా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రిక్ట్గా మనం మార్క్ చేయాలంటే దిస్ ఇస్ సెట్ బే జోన్ అనమాట. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే స్మాల్ క్యాండిల్ కాబట్టి దాని యొక్క బాడీని తీసుకున్నాను. ఒక్కొక్కసారి విక్స్ ఉన్నాయి అనుకోండి, విక్స్ని కూడా మనం తీసుకోవచ్చు. ఎనీ హౌ ఏంటంటే దిస్ ఈజ్ ద జోన్ ఫ్రెండ్స్. నవ్వు అబ్జర్వ్ చేయండి, మనకేమైంది, ఇంతకుముందు మనం ఏం చెప్పుకుంటున్నాం, ఈ యొక్క ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తుందో దెన్ ఈ యొక్క జోన్ ఏదైతే మనం మార్క్ చేస్తున్నామో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? జాక్ పాట్ ట్రేడ్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో నాకు రైట్ సైడ్ నిజంగా ఏం జరిగిందో తెలియదు అనమాట. బట్ ఏంటంటే మార్కెట్ ఆ యొక్క జోన్లోకి వచ్చినప్పుడు, చూడండి, ఆ జోన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ రియాక్షన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఎక్స్ప్లోడ్ అయింది కాబట్టి ఆ లెవెల్ నుంచి కూడాను మనకి ఆ యొక్క జోన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ హెవీగా సెల్లింగ్ వచ్చినా కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే మార్కెట్ ఎక్స్ప్లోడ్ అయిందో అదే జోన్లో మనకి సపోర్ట్ అనేది తీసుకుంది. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి 300 పాయింట్స్ రావచ్చు, 400, 4,000 పాయింట్స్ కూడా రావచ్చు. బట్ ఈ కేసులో మన జోన్ నుంచి చూస్తే దగ్గర దగ్గర 300 పాయింట్లు వచ్చింది ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. ఓకేనా? సో అట్లీస్ట్ ఏంటంటే ఈ కేసులో మనం కాల్స్ అట్లీస్ట్ అవాయిడ్ చేస్తాం. ఎందుకు మనకి పుట్స్ అనేది అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఉంది కాబట్టి దీన్ని మనం అవాయిడ్ అనేది చేస్తాం. ఏది పుట్స్ బై చేయటం, అట్లీస్ట్ స్ట్రాంగ్గా వస్తుంది, కిందకి మార్కెట్ కిందకి వెళ్తాడనే ఫియర్ అనేది మనం అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క జోన్స్ని డ్రా చేసుకోవడం ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్లోడ్ అయిన దాని దగ్గర మనకి ఏదైతే బిగ్గెస్ట్ విక్ ఉందో దాన్ని మనం జోన్స్గా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఎనీహౌ ఏంటంటే ఈరోజు ట్రేడ్ అనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ అంత అగ్రెసివ్గా కిందకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? వస్తున్నా సరే మనకేంటంటే ఒకనొక టైంలో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో, సో టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇంకా మనకి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది, డ్రా చేసుకున్నాం. బట్ ఎనీహౌ ఏంటంటే ఫైనల్గా బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ట్రెండ్ లైన్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక సపోర్టు, రైటా? సపోర్ట్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక క్యాండిల్ అనేది కనిపిస్తుంది. చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్. అండ్ ఈ యొక్క లో కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. రైట్ సైడ్ అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇక్కడ మార్క్ చేసుకోవడానికి కారణం మార్కెట్ చాలా కన్సోలిడేషన్ తీసుకుంది ఇక్కడ. దాని తర్వాత ఏమైందంటే ఈ యొక్క లెగ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా వెళ్ళటం అనేది జరిగింది పైకి. ఓకేనా ఫ్రెండ్స్? బట్ ఈ క్యాండిల్ అనేది ఏం జరిగిందంటే షార్ప్గా వచ్చారు కిందకి, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. షార్ప్గా ఏంటంటే సెల్లింగ్ అనేది చేశారు. బట్ బయర్స్ వెరీ గుడ్ సపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క జోన్ని యాక్చువల్గా ఇక్కడ దాకా మార్క్ చేసుకోవచ్చు, కానీ కంప్లీట్గా దగ్గర ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్గా మార్క్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం రైట్ సైడ్ అనేది సపోర్ట్ తీసుకుందా లేదా అని చెప్పేసి. చూడండి, మనకి సేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఈరోజు నేను ఈ యొక్క లెవెల్ దగ్గర ఏంటంటే నేను కాల్ అనేది అప్డేట్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా? దాని తర్వాత అక్కడ నుంచి కూడా కొద్దిగా మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ పర్ఫెక్ట్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసుకుంది. అక్కడ నుంచి కూడా స్వింగ్ అనేది బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో ఎనీహౌ ఏంటంటే పైకి వెళ్ళి మళ్ళీ స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది జరిగింది. బట్ అగైన్ ఫ్రెండ్స్, మనం ఈ యొక్క జోన్ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క డిస్టెన్స్ ఆల్మోస్ట్
337 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంట్రాడేలో 337 పాయింట్స్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ట్రేడ్ అనమాట. బట్ అగైన్ మనం అంతా బుక్ చేసుకోపోయినా అట్లీస్ట్ ఏంటంటే మనం 0.5% ఎంతన్నా కానీ 1/4% బుక్ చేసుకున్న బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చాలా వైల్డ్గా మూవ్ అవుతుంది కాబట్టి మనకేంటంటే గ్రేట్ ప్రాఫిట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, సో అట్లీస్ట్ ఏంటంటే 400 to 500 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చిందంటే ఒక కంప్లీట్ వీడియో అనేది చేస్తాను, లైవ్లో ఎలా మనం అనలైజ్ చేస్తాము, ఓకే, అండ్ పివోట్స్ సపోర్ట్ ఎలా తీసుకుంటాం అండ్ క్యాండిల్ స్టిక్స్ని ఎలా రీడ్ చేస్తాం అని కంప్లీట్గా వితౌట్ కట్టింగ్ ఏంటంటే నేను 3 to 4 అవర్స్ 9:15 నుంచి రికార్డ్ చేసి డెఫినెట్గా అప్డేట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.